ఓకే. సో స్క్రీన్ షేర్ చేస్తున్నానమ్మా మీకు. ఓకే అమ్మా. రైట్. రైట్. ఓకేమ్మా. సో నిన్న క్లాస్లో మనం జావా స్క్రిప్ట్కి సంబంధించి ఆబ్జెక్ట్స్ కాన్సెప్ట్ చూసామమ్మా. ఓకే. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా సరే మన వెబ్ పేజ్లో మనకి ఏదైనా ఆపరేషన్స్ అవసరమైనప్పుడు రిగార్డింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆర్ స్ట్రింగ్ ఆపరేషన్స్ ఆర్ డేట్ ఆపరేషన్స్ మనం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్ మెథడ్స్ వీ కెన్ డూ దట్ ఆపరేషన్స్. ఓకే. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి అయితే మనం మ్యాథ్ ఆబ్జెక్ట్కి సంబంధించిన మెథడ్స్ వాడతాము. అలానే స్ట్రింగ్ సంబంధించినది స్ట్రింగ్ మెథడ్స్ వాడతాం. అలానే డేట్ అయితే డేట్కి సంబంధించిన మెథడ్స్ మనం ఉపయోగించుకుంటూ మనకు కావాల్సిన ఆపరేషన్స్ మనం చేయొచ్చు. ఓకే. సో ఇంతవరకు మనం లాస్ట్ క్లాస్లో చూసాము. సో ఈ రోజు క్లాస్లో మనం జావా స్క్రిప్ట్కి సంబంధించి ఒక స్మాల్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఫైనల్ కాన్సెప్ట్, దాని గురించి డిస్కస్ చేద్దాము. రైట్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. రైట్. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేశాను, కనిపిస్తుందాం అందరికి? కనిపిస్తుందమ్మా? హలో. ఓకే. రైట్. సో ఈ రోజు క్లాస్ లో మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి నేర్చుకుందాము. ఓకే. సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్స్ లాంటివి అన్నమాట. మనం ఏదైనా ఒక స్ట్రింగ్ లో కానీ ఒక పారాగ్రాఫ్ లో కానీ లేకపోతే ఒక ఎస్సేలో కానీ మీరు లార్జ్ కాంటెక్స్ట్ లో కనుక తీసుకుంటే సో ఒక టెక్స్ట్ లో మీకు కావాల్సినటువంటి పర్టికులర్ స్ట్రింగ్స్ ఆర్ సబ్ స్ట్రింగ్స్ ఆర్ ప్యాటర్న్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తారు. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఇది మన స్ట్రింగ్ లో ఆల్రెడీ చూసినటువంటి మ్యాచ్ ఫంక్షన్ లాంటిది. ఓకే. సో మన సెర్చ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ సెర్చ్ ఫంక్షన్ లాంటిది ఇది అన్నమాట. ఇది ఎలాగైతే అక్కడ మనం ఒక స్ట్రింగ్ లో నుంచి సబ్ స్ట్రింగ్ కోసం వెరిఫై చేస్తామో అదే విధంగా ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్ లో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి మనకు ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో అందుబాటులో ఉన్నాయి. సో ఆ ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో మనం చేసుకోవచ్చు, లేదా అదర్ వే కూడా మనకు పాసిబుల్ ఉంది. వితౌట్ గోయింగ్ ఫర్ ద ఆబ్జెక్ట్స్ ఆల్సో వీ కెన్ డూ. సో అసలు ఓవరాల్ గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటంటే మనం బిల్డప్ చేసుకుని కొన్ని ప్యాటర్న్స్. ఓకే. సో ప్యాటర్న్స్ అన్నమాట. అంటే ఏంటంటే ఒక పర్టికులర్ స్ట్రింగ్ ఫార్మాట్ ఓకే మీరు డిజైన్ చేసుకుంటారు. సో ఈ విధమైనటువంటి సబ్ స్ట్రింగ్ నేను వెతకాలనుకున్న స్ట్రింగ్ లో ఉందా లేదా, ఈ విధమైన సబ్ స్ట్రింగ్ నేను వెతకాలనుకున్న పారాగ్రాఫ్ లో ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది. ఓకే. నేను వెతకాలనుకున్నటువంటి పర్టికులర్ క్యారెక్టర్ సో ఈ పారాగ్రాఫ్ లో ఎన్నిసార్లు రిపీటెడ్ గా ఉంది. ఈ విధంగా రకరకాల వేస్ లో మనం సెర్చింగ్ చేయడానికి ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. రైట్. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఏ విధంగా మనం వెతకాలనుకుంటున్నామో ఫస్ట్ దానికి సంబంధించిన ఒక ప్యాటర్న్ ని మనం రెడీ చేసుకుంటాం. ఒక ప్యాటర్న్ అన్నమాట. సో ప్యాటర్న్ అంటే ఏంటంటే ఏ విధంగా మనం వెతకాలనుకుంటున్నాము, దేనికోసం వెతకాలనుకుంటున్నాం అని చెప్పేది ప్యాటర్న్. సో అలాంటి ప్యాటర్న్ ని ఫస్ట్ రెడీ చేసుకుంటాము. ఆ ప్యాటర్న్ రెడీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే స్ట్రింగ్ రిక్వైర్మెంట్ ఉందో దేంట్లో అయితే మనం వెతకాలనుకుంటున్నామో అక్కడ వెతకడం మనం స్టార్ట్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ మన డెఫినేషన్ కనుక తీసుకుంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీస్ ఆర్ ద ప్యాటర్న్స్ యూజ్డ్ టు మ్యాచ్ క్యారెక్టర్ కాంబినేషన్స్ ఇన్ స్ట్రింగ్స్. ఓకే. ఇందా మీకు చెప్పిన విధంగా సో ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మనకి మ్యాచింగ్ పర్పస్ కోసం ఎక్కువగా ఉపయోగపడతాయి. ఓకే. సో ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఇదంతా కూడా మనం వెరిఫై చేసి ఇక్కడ ఓకే లేదు ఈ క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి. ఓకే. గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు ఇస్తారు, అవి కాకుండా మిగతా ఎన్ని ఉన్నాయి, అవి అయితే ఎన్ని ఉన్నాయి. ఇలా రకరకాల పద్ధతుల్లో మీ రిక్వైర్మెంట్ ఏదైతుందో దానికి అనుగుణంగా మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ ఒక పర్టికులర్ ఫార్మాట్ లాగా మీరు తీసుకొని ఏదైతే మీరు వెతకాలనుకుంటున్నారో ఒక సిగ్నేచర్ అన్నమాట. ఓకే. ఒక పర్టికులర్ ఫార్మాట్ లో మీరు తీసుకొని దాన్ని వెతుకుతారన్నమాట. దానికోసం మనం ఇక్కడ యూజ్ చేసే కాన్సెప్టే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో ఇకపోతే మనం ఈ జావా స్క్రిప్ట్ లో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ని 2 వేస్ లో డిజైన్ చేసుకోవచ్చు.
రైట్. సో ఆల్రెడీ మీకు కింద చెప్పిన విధంగా మనం ఒకటి ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ ఒక స్ట్రింగ్ లాగైనా మనం తీసుకోవచ్చు. ఓకే, చూడండి ఎలా మనం క్రియేట్ చేసుకుంటామంటే మీరు ఇక్కడ గమనించవచ్చు, బై క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఎలాగైతే మీరు నేను చూసారు డేట్ కి మనం న్యూ డేట్ అని చెప్పి. ఓకే, సో మ్యాథ్ ఆబ్జెక్ట్స్ మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాం, అలానే స్ట్రింగ్ ఆబ్జెక్ట్స్ మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటాం, అలానే యారేస్ అయితే ఏ ఈజ్ ఈక్వల్స్ న్యూ యారే అని చెప్పి మెమరీ అలొకేషన్ ఎలాగైతే చేస్తామో, ఇక్కడ మనం ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ సంబంధించిన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసేటప్పుడు దాని కన్స్ట్రక్టర్ లో మనం 2 వాల్యూస్ ని పాస్ చేస్తాం. ఓకే, సో మొదటి వాల్యూ అంటే ఈ మొదటి పారామీటర్ ఏంటంటే ప్యాటర్న్. మీరు ఏదైతే వెతకాలనుకుంటున్నారో దాన్ని ఫస్ట్ పారామీటర్ గా మీరు అందిస్తారు. మోడిఫైయర్స్, ఈ మోడిఫైయర్స్ అంటే ఏ విధంగా మీరు వెతకాలనుకుంటున్నారు. ఓకే, ఈ వీటిని ఇంకొక మాటలో ఏం చెప్తారంటే కొన్ని కంటెంట్స్ లో ఫ్లాగ్స్ అని కూడా పిలుస్తారు వీటిని. ఓకే, యూ కెన్ కాల్ దెమ్ యాజ్ మోడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్. ఓకే, ఏ విధంగా మీరు వెతకాలనుకుంటున్నారు అని చెప్పే వాటిని మోడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ అని పిలుస్తారు. రైట్. సో ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి, ఏదైతే మనం వెతకాలనుకుంటున్నామో అది, నెక్స్ట్ ఏ విధంగా వెతకాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ మెకానిజం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, మోడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్. రైట్, ఇదేంటి ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లాగా మనం క్రియేట్ చేయాలనుకుంటే. అదే ఒక నార్మల్ ప్యాటర్న్ ని డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయాలనుకుంటే, సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ఏ నార్మల్ ప్యాటర్న్ క్రియేషన్. ఓకేనా. సో ఎలా క్రియేట్ చేస్తామంటే చూడండి, ఈ స్లాష్ సింబల్ లో మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో స్లాష్ ప్యాటర్న్ స్లాష్ మోడిఫైయర్స్. ఓకే, ఇది మనకి ఫార్వర్డ్ స్లాష్, దీన్ని మీరు ఆబ్లిక్ అని కూడా అనొచ్చు. సో ఫార్వర్డ్ స్లాష్ మధ్యలో మనం ప్యాటర్న్ పెడతాం. సో ఎప్పుడైతే మనం ఈ ఫార్వర్డ్ స్లాష్ మధ్యలో ప్యాటర్న్ పెట్టామో దట్ పర్టికులర్ స్క్రిప్ట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లాగా దాన్ని ట్రీట్ చేస్తుంది. ఓకేనా. సో మోడిఫైయర్స్, ఈ మోడిఫైయర్స్ ద్వారా మనం మెన్షన్ చేస్తాం ఏ విధంగా సెర్చింగ్ జరగాలి అనేది. ఇక్కడ మీరు గమనించవచ్చు, సో మనకి 3 టైప్స్ ఆఫ్ మోడిఫైయర్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో GIM, ఈ 3 రకాల మోడిఫైయర్స్ ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. GIM, సో G అంటే గ్లోబల్ సెర్చింగ్ అన్నమాట. ఓకే, గ్లోబల్ సెర్చింగ్ అంటే నార్మల్ గా ఒక స్ట్రింగ్ కనుక తీసుకున్నామంటే మనం ఏదైతే సబ్ స్ట్రింగ్ వెతకాలనుకుంటున్నామో ఈ గ్లోబల్ సెర్చింగ్ పెట్టకపోతే ఏమైందంటే ఆ సబ్ స్ట్రింగ్ ఉందా లేదా ఫస్ట్ టైం కనుక ఎన్కౌంటర్ చేస్తే అక్కడ ఆపేసింది. కానీ ఈ గ్లోబల్ సెర్చింగ్ పెట్టారనుకోండి, మొత్తం స్ట్రింగ్ అంతా అంటే ఆ లైన్ మొత్తం వెతుకుతూ ఎన్నిసార్లు అయితే రిపీటెడ్ గా మనం వెతకాలనుకుని దొరికింది అన్నిసార్లు మనకి చూపించింది. ఓకే, మీరు వెతకాలనుకుంటున్న ఈ పర్టికులర్ సబ్ స్ట్రింగ్ అనేది ఇన్నిసార్లు రిపీటెడ్ గా వచ్చిందని మనకు చూపించింది అనమాట. సో అలా మీరు ఎన్నిసార్లు ఉందో తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ యూజ్ దిస్ ఫ్లాగ్ G. రైట్, నెక్స్ట్ మీరు వెతకాలనుకుంటున్న సబ్ స్ట్రింగ్ కేస్ తో పని లేకుండా, అంటే మీరు స్ట్రింగ్ లో క్యాపిటల్ లెటర్స్ ఉన్నా స్మాల్ లెటర్స్ ఉన్నా మిక్స్డ్ గా ఉన్నా ఎలా ఉన్నా సరే దాంతో సంబంధం లేకుండా ఆ కంటెంట్ వెతకాలి అని మీరు డిసైడ్ అయినప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫ్లాగ్ I. ఓకే, సో I అనే ఫ్లాగ్ ఏం చేస్తుంది అంటే మీరు ఇచ్చిన సబ్ స్ట్రింగ్ ని కేస్ ఇన్సెన్సిటివ్ గా మార్చేసింది. అంటే క్యాపిటల్ ఏ కి స్మాల్ ఏ కి డిఫరెన్స్ లేకుండా అన్నిటిని వెతికిద్ది అనమాట. అలా అన్నిటిని మీరు వెతకాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఫ్లాగ్ I. రైట్, సో అలా కాకుండా మల్టీ లైన్ సెర్చ్ అంటే ఇందాక మీకు చెప్పాను కదా, ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ఎస్సే కానీ మీరు ఒక పెద్ద స్ట్రింగ్ లాగా ఇచ్చారనుకోండి, సో ప్రతి లైన్ లో సెర్చింగ్ చేయడానికి మనం ఈ మల్టీ లైన్ సెర్చింగ్ సంబంధించిన ఈ ఫ్లాగ్ ని మనం ఎనేబుల్ చేయొచ్చు. ఓకేనా, ఇవి మోడిఫైయర్స్. సో ఫస్ట్ ఈ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. మనం దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హెడ్డింగ్ పెట్టుకొని నోట్ డౌన్ ద డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ నోట్ చేసుకోండి అమ్మా. డెఫినేషన్ నోట్ చేసుకోండి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ప్యాటర్న్స్ యూజ్డ్ టు మ్యాచ్ క్యారెక్టర్ కాంబినేషన్ ఇన్ స్ట్రింగ్స్. ఈ డెఫినేషన్ మీరు నోట్ చేసుకోండి. ఏదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ డెఫినేషన్ నోట్ చేసుకోండి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ప్యాటర్న్స్ యూజ్డ్ టు మ్యాచ్ క్యారెక్టర్ కాంబినేషన్స్ ఇన్ స్ట్రింగ్స్. దిస్ ఇస్ ద డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఇన్ జావా స్క్రిప్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏవైతే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నామో జావా స్క్రిప్ట్ లో మనం వాటిని ఆబ్జెక్ట్స్ లానే ట్రీట్ చేయొచ్చు. సో ఈ ఏవైతే మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పుకుంటున్నామో దేర్ ఆల్సో ఆబ్జెక్ట్స్ ఇన్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి.
Okay, next we can create the regular expressions in two ways. Creating regular expressions two ways. Okay, so this is the first way, creating the object pattern, and second way, direct pattern. Okay, note cheskondi. Creating regular expressions in two ways. ఓకే, సో ఆబ్జెక్ట్ ద్వారా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఈ విధమైన సింటాక్స్ ఉంటుంది. చూద్దాం, మన ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు అర్థమైంది ఈజీగానే. సో న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్యాటర్న్, ఏదైతే మనం వెతకాలనుకున్నామో ఆ ప్యాటర్న్ సబ్స్ట్రింగ్ ఇక్కడ ఇస్తాము. అలానే ఏ విధంగా మనం వెతకాలనుకుంటున్నామో ఆ మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం ఇస్తాం. ఓకే, మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ డీటెయిల్స్. మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్. ఓకే, కొన్ని చోట్ల మీకు మాడిఫైయర్స్ అని పిలుస్తారు, కొన్ని చోట్ల ఫ్లాగ్స్ అని పిలుస్తారు. ఏదైనా ఓకే, మాడిఫైయర్స్ అయినా ఓకే, ఫ్లాగ్స్ అయినా ఓకే. ఓకే, సో దిస్ ఈస్ క్రియేటింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్. ఓకే, ఆ సింటాక్స్ అన్నమాట. దిస్ ఈస్ ద సెకండ్ వన్ వేర్ వీ కెన్ క్రియేట్ ఎ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఇన్ డైరెక్ట్ మేనర్. ఓకే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్ లా కాకుండా డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాము బై యూజింగ్ దిస్ ఆబ్లిక్ సింబల్స్. ఓకే, ఆ ఫార్వర్డ్ స్లాష్ సింబల్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకోండి. ఈ రెండు వేస్ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ యూజ్ చేసేటువంటి మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్. ఓకే, మీరు ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ అనేవి ఏ విధంగా మనం సెర్చింగ్ చేయాలి అనే మెకానిజం ని స్పెసిఫై చేయడం కోసం వీటిని ఉపయోగిస్తాం. ఓకే, రైట్. సో నోట్ చేసుకోండి, ఈ మూడు రకాల ఫ్లాగ్స్ మనం ఉపయోగిస్తాము. GIM. ఓకే, సో G అంటే గ్లోబల్ మ్యాచ్ అన్నమాట. సో అంటే ఒక్కసారితో సెర్చింగ్ చేసినప్పుడు ఆగకుండా, అంటే మీకు ఆ స్ట్రింగ్ లో చాలా టైమ్స్ ఆ సబ్ స్ట్రింగ్ ఉందనుకోండి, సో ఫస్ట్ టైం మనం సెర్చింగ్ చేసినప్పుడు జనరల్ గా మనం ఆపేస్తాం. కానీ ఎప్పుడైతే మీరు G అనే ఫ్లాగ్ ను ఉపయోగించారో ఫస్ట్ టైం తాకుండా మొత్తం స్ట్రింగ్ అంతా వెతికిద్ది, మళ్ళీ ఇంకెక్కడైనా దొరికిద్దేమో అని చెప్పి అన్నిసార్లు వెతికి మనకి పెర్ఫామ్ చేసి చూపించింది. సెకండ్ ఫ్లాగ్ వచ్చేసి I. ఓకే, ఇది కేస్ ఇన్సెన్సిటివ్ మ్యాచింగ్ అన్నమాట. అంటే క్యాపిటల్స్ స్మాల్స్ అని సంబంధం లేకుండా మనకి రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేస్తూ మ్యాచింగ్ చేస్తుంది. నార్మల్గా అయితే మనకి క్యాపిటల్ ఏ వేరు, స్మాల్ ఏ వేరు. ఓకే, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉండకూడదు అని మీరు అనుకుంటే కనుక యూ హ్యావ్ టు యూజ్ దిస్ ఫ్లాగ్. ఈ I అనే ఫ్లాగ్ ని మీరు ఉపయోగించాలి. డిఫరెన్స్ ఉండకూడదు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేయాలి అని మీరు అనుకుంటే. అండ్ M వచ్చేసి మల్టీ లైన్. ఓకే, దీని అవసరం మనకి ఎంత ఉండకపోవచ్చు, ఎందుకంటే మన పారాగ్రాఫ్ ఎస్ఐల్ జోలికి వెళ్తలేదు ఇప్పుడేమి. సో మల్టీ లైన్ సెర్చింగ్ చేయాలనుకున్నప్పుడు M అనే ఫ్లాగ్ ని మనం ఉపయోగిస్తాం. ఓకేమా, సో ఇక్కడ దాకా నోట్ చేసుకోండి అందరూ. These are the modifiers or flags. Okay, Nama? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇగో చూడండి, ఈ రెండు ఎగ్జాంపుల్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో ఏవైతే మనం పైన క్రియేట్ చేసామో ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. సో యు ఆర్ క్రియేటింగ్ ఎ ప్యాటర్న్ వేరియబుల్ యాజ్ అన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ సిఎస్ అనేది మనం వెతకాలనుకున్న ప్యాటర్న్, మనం వెతకాలనుకున్న సబ్స్ట్రింగ్ అన్నమాట ఇది. సో ఈ ప్యాటర్న్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఇది ఏ మోడ్ లో వెతకాలో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం బై గివింగ్ ద మాడిఫైయర్స్ ఆర్ ఫ్లాగ్స్ వాల్యూస్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఒక ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది మనకి సింటాక్స్. దీన్ని ఒక నార్మల్ ప్యాటర్న్ లాగా మీరు ఒక వేరియబుల్ లాగా క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకే, దీస్ టూ ఆర్ ద ఎగ్జాంపుల్స్, యూ కెన్ నోట్ డౌన్.
ఓకే, మనం చూస్తాం వీటి ఎగ్జాంపుల్ సంబంధించి మనం ప్రోగ్రామ్స్ చూస్తాము. సో ఫస్ట్ నోట్ చేసుకోండి, ఎప్పుడైతే మీరు ఒక ప్యాటర్న్ ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారో సో యూ హ్యావ్ టు యూస్ ద సింటాక్స్ లైక్ దిస్. ఓకే, సో ఎప్పుడైతే మీరు ప్యాటర్న్ ని ఒక నార్మల్ వేరియబుల్ సంబంధించి క్రియేట్ చేయాలనుకుంటున్నారో యూ కెన్ క్రియేట్ లైక్ దిస్. ఓకే, సో జనరల్ గా మనకి ఆబ్జెక్ట్ కంటే కూడా అంటే ఒక ఆబ్జెక్ట్ గా క్రియేట్ చేయడం కంటే కూడా ఒక జనరల్ ప్యాటర్న్ లాగా క్రియేట్ చేసినప్పుడు మనకి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది, మనం యూజ్ చేసుకోవడానికి కానీ దాంతో ఆపరేషన్స్ చేయడానికి కానీ ఇదైతే చాలా సింపుల్ గా ఉంటది. సో ప్యాటర్న్ ద్వారా ఒక ఆబ్జెక్ట్ లా క్రియేట్ చేసినప్పుడు మనం దానికి సంబంధించిన మెథడ్స్ వాడాలి, మ్యాచ్ మెథడ్స్ వాడాలి. ఓకే, దానికంటే కొంచెం సింపుల్ గా ఉంటుంది అనమాట. ఈ రెండు ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మనం చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం ఉపయోగించేటువంటి కొన్ని రకాల ప్యాటర్న్స్ అన్నమాట. ఓకే, సో ఒక రేంజ్ ని మనం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఎలా మనం వెతకాలనుకుంటున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బ్రాకెట్స్ మధ్యలో మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ప్యాటర్న్ కనుక మీరు తీసుకుంటే ఇది ఏం రిసెంబుల్ చేస్తుందంటే బ్రాకెట్స్ మధ్యలో మీరు ఏవైతే ఇక్కడ క్యారెక్టర్స్ పెట్టారో ఆ క్యారెక్టర్స్ ని మన స్ట్రింగ్ లో వెతకడానికి ట్రై చేసింది. ఓకే, ఇది ఒక టెక్నిక్ అన్నమాట. ఏవైతే మీరు ఇక్కడ పెట్టారో ఏబిసి అనే క్యారెక్టర్స్ మన స్ట్రింగ్ లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు వెతికి చూపించింది. నెక్స్ట్ నాట్ ఏబిసి. ఓకే, ఇలా కనుక మీరు పెట్టారనుకోండి మన స్ట్రింగ్ లో ఏబిసి క్యారెక్టర్స్ కాకుండా ఇంకా మిగతావి ఏ ఉన్నా సరే వాటన్నిటిని చూపించింది. ఓకే, నెక్స్ట్ అలానే 0 to 9. ఓకే, సో మన పర్టికులర్ స్ట్రింగ్ లో 0 నుంచి 9 వరకు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది. అలానే దీనిపైన ఇంకోటి కూడా రాసుకోవచ్చు, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే, ఇదొకటి. అలానే సపోజ్ నాట్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే, సో ఇది ఒక ఫార్మాట్ అన్నమాట. అంటే ఏంటంటే ఏ నుంచి జెడ్ వరకు ఇక్కడ మీరు రేంజ్ ఇస్తారు, ఇక్కడ నుంచి ఏ నుంచి జెడ్ వరకు అవసరం లేదు. సపోజ్ ఏ నుంచి కే అని పెట్టారు అనుకోండి, ఏ నుంచి స్టార్ట్ చేసి కే వరకు మధ్యలో ఏమైనా లెటర్స్ ఉంటాయి కదా, ఏ నుంచి కే వరకు ABCDEFGHIJK. ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ ఎప్పుడు మన స్ట్రింగ్ లో దొరికినా వాటన్నిటిని వెతికి మనకు చూపించింది. ఓకే, సో కే తర్వాత ఏ క్యారెక్టర్స్ ఉన్నా సరే వాటిని పట్టించుకోదు. ఈ వరకు ఏ నుంచి కే వరకు మీరు ఏదైతే ఇస్తారో వాటి వరకే పట్టించుకుంటది. అలానే ఇక్కడ నాట్ పెట్టారనుకోండి, ఇది కాకుండా సపోజ్ నాట్ A2K అని పెట్టారనుకోండి, మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో ABCDEFGHIJK అవన్నీ ఉంటే అవి కాకుండా మిగతా ఏవేవి ఉంటే అవన్నీ చూపించింది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ పెర్ఫార్మింగ్ ద సెర్చ్. ఇది కాకుండా మిగతావి చూపించాలనుకున్నప్పుడు యూజ్ నాట్ సింబల్. ఓకే, ఈ క్యాప్ సింబల్ మీరు కనుక ఉపయోగించారంటే ఇదేం చెప్పి దాని మీనింగ్ ఏంటంటే ఇది కాకుండా మిగతావి ఏమన్నా ఉంటే వాటిని చూపించండి అనే సింబల్స్ వచ్చినప్పుడు మనం ఇలా వాడతాం అనమాట. ఓకే, సో ఈ బ్రాకెట్స్ సింబల్స్ ఉపయోగించినప్పుడు ఈ బ్రాకెట్స్ అనేవి మనకు ఒక రేంజ్ ని మెన్షన్ చేస్తూ ఉంటాయి. రేంజ్ అన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏమేమి వెతకాలనుకుంటున్నారు ఆ పర్టికులర్ ప్యాటర్న్ ని మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, మేబీ యూ కెన్ నోట్ డౌన్, ఇవి కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం ఈ విధంగా బిల్డ్ చేస్తాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అర్థమైంది. బ్రాకెట్స్ అనేవి మనకి ఏంటంటే ఒక రేంజ్ ని మెన్షన్ చేయడానికి మనం ఉపయోగిస్తాము.
ఓకే, మనం నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నారమ్మా? ఓకే ఓకే రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ మనం ఇక్కడ సెర్చింగ్ చేసాము. ఫస్ట్ ఆ కోడ్ చూద్దాము, మనం తర్వాత అవుట్పుట్ దగ్గరికి వద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం ఒక తీసుకున్న స్ట్రింగ్ ఏంటంటే ఇక్కడ వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, దిస్ ఈస్ ద స్ట్రింగ్ వీఆర్ టేకింగ్. ఓకే, సో ఈ స్ట్రింగ్ లో మనం ఇప్పుడు ప్యాటర్న్స్ వెతుకుతున్నాం అనమాట. ఓకే, నేను మీకు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాను మనం ఫ్రీక్వెంట్ గా మార్చుకోవడానికి. ఓకే, సో చూడండి, వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఇది మనం తీసుకున్న స్ట్రింగ్. సో ఇప్పుడు వేరియస్ ప్యాటర్న్స్ నేను ఇక్కడ బిల్డ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఒక ప్యాటర్న్ ని ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లాగా బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం బిల్డ్ చేసిన ప్యాటర్న్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ లాగా, దీంట్లో మనం చేసిన ఏంటంటే ఇచ్చిన స్ట్రింగ్ లో డి అనే ఆల్ఫాబెట్ అంటే డి అనే క్యారెక్టర్ ఉందా లేదా మనం వెతకాలనుకుంటున్నాము. సో డి అనే క్యారెక్టర్ ఉందా లేదా వెతకాలనుకుంటున్నాము. అండ్ వీఆర్ సెర్చింగ్ ఇన్ ఏ గ్లోబల్ మేనర్, అంటే ఎన్నిసార్లు ఉన్నా అన్నిసార్లు రిపీటెడ్ గా రావాలి. ఈ విధంగా మనం ఒక ప్యాటర్న్ ని ఫస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ఓకే, యూజింగ్ దిస్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్ మనం బిల్డ్ చేస్తున్నాము. డి అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు రావాలి అని మనం ఇక్కడ ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ బిల్డ్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు కాల్ దిస్ టెస్ట్ ఫంక్షన్. ఓకే, సో ఈ టెస్ట్ ఫంక్షన్ ఏం చేసింది అంటే ఈ ప్యాటర్న్ ఈ స్ట్రింగ్ లో ఉందా లేదా వెతికిద్ది. ఓకే, ఈ ప్యాటర్న్ ఈ స్ట్రింగ్ లో ఉందా లేదా వెతికిద్ది అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో డి అనేది ఉందా లేదా? నేను మళ్ళీ జూమ్ చేస్తాను మీకు ఇక్కడ. చెప్పండి, మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో స్క్రీన్ మీద వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో డి అనేది ఉందా లేదా? ఉంది సార్. ఉంది. ఎక్కడ ఉంది? డిపార్ట్మెంట్ లో ఫస్ట్ లెటర్ సార్. మనం వెతకాలనుకుంటుంది ఏంటి? స్మాల్ డి. సార్ మనం వెతకాలనుకుంటుంది స్మాల్ డి. డిపార్ట్మెంట్ లో డి క్యాపిటల్ డి ఉంది. సో ఇప్పుడు ఇది ఉన్నట్టా లేనట్లా? లేనట్టు సార్. లేనట్టు. ఓకే, చూద్దాం. ఇది మనం సేవ్ చేస్తున్నాను. ఐఎమ్ రన్నింగ్ ఇట్. సి ద టెస్ట్ ఈజ్ రిటర్నింగ్ ఫాల్స్. ఓకే, ఎందుకంటే మనం ఏమీ స్పెసిఫిక్ చేయకపోతే అది ఏం చేస్తుంది అంటే అది క్యాపిటల్ డిని స్మాల్ డిని విడివిడిగానే చూస్తుంది. అందుకనే మనకి క్యాపిటల్ డి ఉంది కాబట్టి స్మాల్ డి లేదని చూపించింది. సో అలా కాకుండా క్యాపిటల్ డికి స్మాల్ డికి డిఫరెన్స్ లేదు, అసలు డి అనేది ఉందో లేదో తెలుసుకోని మనం చెప్పాలనుకోండి, దెన్ వీ హ్యావ్ టు గివ్ ద ఇన్సెన్సిటివ్ ఫ్లాగ్ జిఐ. ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను, సెట్ చేస్తున్నాను. సో సి యూ కెన్ సీ ట్రూ అనిపిస్తుందా? ఇదిగోండి ట్రూ. ఓకే, సో డి అనేది ఉంది, మనం ఏదైతే ప్యాటర్న్ వెతకాలనుకుంటున్నామో ఆ ప్యాటర్న్ ఉంది. ఓకే, మళ్ళీ చేస్తాను. ఇక్కడ నేను ఐ ఫ్లాగ్ ఇవ్వకపోతే సేవ్ చేశాను, రన్ చేసినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ ఫాల్స్. కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఐ ఫ్లాగ్ ఇచ్చానో సేవ్ ఐఎమ్ రన్నింగ్, ఇట్ ఈస్ గివింగ్ ట్రూ. ఓకే, సో ఇన్ దట్ వే
we can make the strings as case insensitive అంటే క్యాపిటల్స్ కి స్మాల్ కి తేడా లేకుండా చేయొచ్చు. ఓకే, ఇది ఒక పద్ధతి అన్నమాట, క్రియేటింగ్ యాజ్ ఆబ్జెక్ట్స్. రెండో పద్ధతి ఇందా మీకు చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ మనం చేసేది ఏంటంటే జస్ట్ ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తున్నాము బై ప్లేసింగ్ ఇన్ ఆబ్లిక్స్ లైక్ దిస్. ఓకే, సో క్రియేట్ చేసిన తర్వాత వీఆర్ కాలింగ్ దిస్ మ్యాచ్ ఫంక్షన్. ఓకే, ఇది స్ట్రింగ్ కి సంబంధించిన మ్యాచ్ ఫంక్షన్ అన్నమాట. ఈ మ్యాచ్ అనేది ఏదైతే ప్యాటర్న్ మనం క్రియేట్ చేసామో ఆ ప్యాటర్న్ అనేది మన స్ట్రింగ్ లో ఉందా లేదా మ్యాచింగ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనం సెర్చింగ్ చేసినప్పుడు, సో దిస్ ఇస్ ద సెకండ్ రిజల్ట్ వీఆర్ గెటింగ్. సో హియర్ యూ కెన్ సీ ఇట్ ఈస్ రిటర్నింగ్ నల్. నల్ అంటే మీరు ఏదైతే వెతకాలనుకున్నా అది నాకు దొరకలేదు. ఓకే, సపోజ్ ఇక్కడ కూడా మనం ఫ్లాగ్ మారుద్దాము, ఐ పెడతాను. నౌ యూ కెన్ సీ యు ఆర్ గెటింగ్ డి. డి అనేది దొరికింది, అది పంపించింది మనకి. ఓకే, ఈవెన్ దో మనం స్మాల్ డి కోసం వెతుకుతున్నా సరే మనం ఇన్సెన్సిటివ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ రిటర్నింగ్ దట్. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి రిపీటెడ్ ఏవైతే వచ్చినా ఒకసారి వెతుకుదాము. సపోజ్ ఐఎమ్ సెర్చింగ్ సి. ఓకే, సో సి అనేది ఉందా లేదో వెతకాలనుకుంటున్నాను. చూడండి, సి అనేది 4 సార్లు మన స్ట్రింగ్ లో ఉంది, 4 సార్లు మనకి ఇక్కడ చూపించింది. హియర్ యూ కెన్ సీ సి. ఓకే, సో స్మాల్ సి వచ్చింది, క్యాపిటల్ సి వచ్చింది, మళ్ళీ స్మాల్ సి, మళ్ళీ స్మాల్ సి. మనం ఏదైతే ఇక్కడ వెతకాలనుకుంటున్నాం అది వెతుకుతాం అన్నమాట. సపోజ్ మేము ఇన్సెన్సిటివ్ తీసేసామనుకోండి, ఇప్పుడు వెతకాలనుకోండి, ఇట్ ఈస్ రిటర్నింగ్ ఓన్లీ స్మాల్ సీస్. ఎందుకంటే మనం ఇక్కడ స్మాల్ సి మెన్షన్ చేసాం కాబట్టి స్మాల్ సి వెతికిద్ది. అదే ఇక్కడ మనం క్యాపిటల్ సి మెన్షన్ చేసామనుకోండి, ఇట్ ఓన్లీ సెర్చెస్ ఫర్ ద క్యాపిటల్ సి. ఓకేనా, ఈ విధంగా మనకి ప్యాటర్న్ అనేది మనం బిల్డ్ చేస్తాము. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఇంకొక రిజల్ట్ ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ మనం కామ్, ఓకే, సో కంప్యూటర్స్ లో కామ్ ఉంటుంది కదా, దానికోసం వెతుకుతున్నాము. అలానే వెల్కమ్ లో కూడా కామ్ ఉంటుంది. ఓకే, సో వెతికినప్పుడు మనకి ఏం రిజల్ట్ వస్తుంది చూడండి, కామ్. ఎందుకంటే మనం ఇక్కడ కేస్ ఇన్స్టెన్సిటివ్ చేయలేదు కాబట్టి మనకి ఇచ్చిన స్ట్రింగ్ లో ఇది ఒకటి కామ్ ఇక్కడ ఉంటుంది, అదే వస్తుంది. ఇక్కడ కూడా కామ్ ఉంది కానీ ఇది క్యాపిటల్ సితో స్టార్ట్ అవుతుంది, అందుకని రాదు. సపోజ్ అది కూడా మీరు రావాలనుకున్నారు అనుకోండి, యూ కెన్ గివ్ ఐ. ఓకే, ఇన్సెన్సిటివ్ చేస్తే ఇట్ కెన్ గివ్ యూ బోత్ స్మాల్ కామ్ అండ్ క్యాపిటల్ కామ్, రెండు వస్తాయి అన్నమాట. ఓకే, ఎప్పుడెప్పుడు మీరు ఇన్సెన్సిటివ్ చేయాలనుకుంటే అప్పుడప్పుడు ఐ ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే. నెక్స్ట్ ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చూడండి, ఏ నుంచి ఆర్ వరకు ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో మన స్ట్రింగ్ లో వాటన్నిటిని ప్రింట్ చేయమంటున్నాం. వాటన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ నుంచి ఆర్ వరకు మేబీ దోస్ ఆర్ క్యాపిటల్స్ ఆర్ స్మాల్స్. ఏ నుంచి ఆర్ వరకు మేబీ క్యాపిటల్స్ ఆర్ స్మాల్స్. మన ఇండెక్స్ ఇన్సెన్సిటివ్ చేసాం కదా, సో ఏవైతే మొత్తం రావాలి. మన స్ట్రింగ్ వచ్చేసి ఇది వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. దీంట్లో ఏ నుంచి ఆర్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తాయి చూడండి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ఏ టు ఆర్, క్యాపిటల్స్ ఆర్ స్మాల్స్. చూడండి, ఏ నుంచి ఆర్ కాకుండా దాటి ఒక్కటి కూడా ఉండదు ఇక్కడ మీకు. ఏ నుంచి ఆర్ కాకుండా దాటి ఒక్కటి కూడా మీకు ఇక్కడ ఉండదు. ఓకేనా, సపోజ్ నేను ఇక్కడ ఇది చేంజ్ చేశాను అనుకోండి, ఇది నాట్ పెట్టాను అనుకోండి, క్యాప్ సింబల్ పెట్టి చూడండి, ఏ నుంచి ఆర్ కాకుండా మిగతా అన్ని వస్తాయి. చూడండి, ఏ నుంచి ఆర్ కాకుండా మిగతా అన్ని. ఈవెన్ ద స్పేస్ ఈజ్ ఆల్సో ఏ క్యారెక్టర్. అందుకనే మన వెల్కమ్ టు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ మధ్యలో ఇచ్చిన స్పేస్ ని కూడా అది మనకి డిస్ప్లే చేసి చూపించింది. రైట్, ఎప్పుడైతే నేను ఇక్కడ క్యాప్ సింబల్ పెట్టానో నాట్ అన్నమాట, అంటే ఏ నుంచి ఆర్ కాకుండా మిగతావన్నీ నాకు చూపించు. ఇక చూపించండి, ఏ నుంచి ఆర్ కాకుండా మిగతా అన్ని వచ్చినాయి. సపోజ్ ఈ క్యాప్ సింబల్ తీసేసాను అనుకోండి, ఏ నుంచి ఆర్ వరకు ఉండే క్యారెక్టర్స్ అన్నిటిని చూపించు, ఇది కూడా అన్నిటిని చూపించింది. ఓకే, సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. నెక్స్ట్ ఇది కూడా ఇందాక చెప్పాను కదా, సో ఈ 3 లెటర్స్ సిఈడబ్ల్యూ, మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ గా చూడాలి. సి అనేది ఉందా, ఈ అనేది ఉందా, డబ్ల్యూ అనేది ఉందా. ఓకే, సి అనేది ఉందా, ఈ అనేది ఉందా, డబ్ల్యూ అనేది ఉందా. ఉంటే ఎక్కడెక్కడ వచ్చినాయి చూపించమంటున్నాం. ఓకే, సో చూస్తే సిఈడబ్ల్యూ. ఓకే, సో ఎక్కడెక్కడైతే వచ్చిందో అక్కడక్కడ మనకు వచ్చింది చూడండి, సిఈడబ్ల్యూ కనిపిస్తుందా, సిఈడబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ నాట్ సిఈడబ్ల్యూ కాకుండా మిగతావన్నీ ఇదిగోండి, సిఈడబ్ల్యూ కాకుండా మిగతా అన్ని క్యారెక్టర్స్ ని మనకు ప్రింట్ చేసి చూపిస్తుంది. నాట్ సిఈడబ్ల్యూ కాకుండా మిగతావన్నీ కూడా ప్రింట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్యాటర్న్స్ ని బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇవి. ఇది మన ల్యాబ్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మీరు నోట్ చేసుకోండి అమ్మా. అర్థమైందమ్మా, ప్యాటర్న్స్ అర్థమైనాయి అందరికి?
ఎలా మనం బిల్డ్ చేసుకోవాలో మన రిక్వైర్మెంట్, మనం ఎలాగైనా బిల్డ్ చేసుకోవచ్చు వీటిని. మనం ఏదైతే వెతకాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా మనం బిల్డ్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా అందరికి? ఓకే రైట్, నోట్ చేసుకోండి. రైట్ ఏ హెచ్డిఎంఎల్ ఫైల్, write a HTML file using JavaScript. Write a HTML file using JavaScript. Using JavaScript to illustrate regular expressions. To illustrate regular expressions. Regular expressions. Regular expressions. Okay, so this is the program. Maybe you can take a screenshot. This is the first part. Okay, మీకు లైన్ నంబర్స్ ఉంటే మీకు ఇబ్బంది ఏమి ఉండదు. టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్. Okay, next to take this part. This is the second part. Okay, screenshot తీసుకోండమ్మా. ఓకేనమ్మా, అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ దట్ ప్రోగ్రామ్. మీరు వెరిఫై చేసుకోవడానికి మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం ప్రోగ్రామ్ టెస్ట్ చేసామో దానికి సంబంధించిన అవుట్పుట్ అన్నమాట ఇది. యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకేనమ్మా, అందరు స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఎస్ సార్. రైట్ రైట్. సో ఈ ప్రోగ్రామ్ మీరు చేయాలి, గుర్తుపెట్టుకోండి, ల్యాబ్ సెషన్ లో మీరు చేయాల్సి ఉంటుంది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, మనం ఎక్కడన్నా అవసరమైనప్పుడు వీటిని ఉపయోగించవచ్చు, గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్, లాస్ట్ పార్ట్, మనం ఇక ఇప్పుడు చూడాల్సిన లాస్ట్ పార్ట్ ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, అఫ్ కోర్స్ ఇది మనకి తెలిసిందే, కానీ మనం ఇక్కడ చూడాలి కాబట్టి ఇక్కడ ఒకసారి రిఫర్ చేసుకుందాము. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ థర్డ్ యూనిట్. పుట్ ద హెడింగ్ యాస్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ దీని గురించి వెళ్లే ముందు మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, జనరల్ గా మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనకి ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకే, మీరు జావాలో అయినా సరే, సీలో అయినా సరే మనకి ఎర్రర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎర్రర్స్ అనేవి ఏంటంటే మనం చేసే మిస్టేక్స్ అన్నమాట. ఓకే, మేబీ ఆ ఎర్రర్స్ అనేది కొన్ని సార్లు మనం బై మిస్టేక్ టైపింగ్ వల్ల జరుగుతూ ఉంటది, కొన్ని సార్లు మనం ఇచ్చే లాజిక్ వల్ల జరుగుతూ ఉంటది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద టైప్స్, ఓకే, వీ కెన్ క్లాసిఫై యాజ్ సింటాక్స్ ఎర్రర్స్. ఓకే, అండ్ దీన్ని ఇంకొక కేటగిరీలో చెప్పాలంటే మనం ఏం చేస్తామంటే సిమాంటిక్ ఎర్రర్స్. ఓకే, సో ఈ సింటాక్స్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఇంకొక పేరుకి ఏమని పిలుస్తామా? ఎనీవన్? సింటాక్స్ ఎర్రర్స్ ని ఇంకొక పేర్లు ఏమని పిలుస్తాం అంటే, ఇది మన జావాలో చదువుకుందే కాబట్టి నేను మీకు చెప్తున్నాను. సో సింటాక్స్ ఎర్రర్స్ ని ఇంకోలాగా ఏమని పిలుస్తాము? ఇంకొక పేరు ఏంటి సింటాక్స్ ఎర్రర్స్ కి? ఎనీవన్? కంపైల్ టైమ్ ఎర్రర్. వెరీ గుడ్, compile time errors. Okay, right. Next, semantic errors ki inkoka పేరు ఏంటి? చెప్పండి. సెమాంటిక్ ఎర్రర్స్ కి ఇంకొక పేరు ఏంటి?
రన్ టైమ్ ఎర్రర్. వెరీ గుడ్, రన్ టైమ్ ఎర్రర్స్. ఓకే, సో సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మనం మిస్ చేసేటువంటి సెమీకోలన్స్ కానివ్వండి, బ్రాకెట్స్ కానివ్వండి, ఆ కీవర్డ్స్ ని మనం రాంగ్ గా రాయటం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ ఎర్రర్స్ అన్ని కూడా సింటాక్స్ ఎర్రర్స్ కిందకి వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయి అంటే మనం ప్రోగ్రామ్ ని కంపైల్ చేసేటప్పుడే బయటకు వస్తాయి కాబట్టి దట్ పర్టికులర్ కంపైలర్ షోస్. ఓకే, ఎక్కడెక్కడైతే మనకి ఎర్రర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది కాబట్టి వాటిని మనం కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. సో కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటే అసలు ప్రోగ్రామ్ మనకి కంపైల్ అవ్వదు, ఇనిషియల్ స్టేజ్ లోనే మనకి ఎర్రర్స్ అన్ని చూపించేస్తుంది అండ్ ఎగ్జిక్యూషన్ దాకా అసలు వెళ్ళదు. ఎప్పుడైతే మనం ఆ మిస్టేక్స్ అన్ని సరి చేసుకుంటామో, అంటే మిస్ చేసిన సెమీకోలన్స్ కానివ్వండి, బ్రాకెట్స్ కానివ్వండి, ఆర్ మనం రాంగ్ గా టైప్ చేసిన కీవర్డ్స్ కానివ్వండి, అన్ని మనం సరి చేసుకొని మనం కంపైల్ చేస్తే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అన్ని పోతాయి. ఓకే, ఇది మనకు తెలిసిందే, ఇదంతా మనం ఫేస్ చేస్తూనే ఉంటాము, ఇది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. రెండోది అయినటువంటి ఈ సిమాంటిక్స్ ఎర్రర్స్ అయితే ఏమున్నాయో, సిమాంటిక్ అంటే ఏంటంటే జనరల్ గా మనం యూజ్ చేసుకునే ఫంక్షనాలిటీకి రెండు ఉంటాయి, సింటాక్స్, సిమాంటిక్స్. సింటాక్స్ అంటే దాన్ని ఎలా వాడుకోవాలి అని చెప్పే ఒక పద్ధతి, అంటే ఏ విధంగా మనం రాయాలి అనేది. సిమాంటిక్ అంటే దాని ఫంక్షనాలిటీ ఏంటి, అది ఏ పని చేస్తుంది. ఓకే, సో జనరల్ గా మనం ప్లస్ అనే దాన్ని ఎడిషన్ కోసం వాడతాము, ప్లస్ అనే దాన్ని మనం సబ్ట్రాక్షన్ వాడం. సో మనం ఏమనుకున్నామంటే ప్లస్ బదులు మైనస్ పడింది అనుకోండి మన కీవర్డ్ లో బై మిస్టేక్ చేస్తూ. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ అది, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి మీరు క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మీరు పొరపాటున టైపింగ్ చేసేటప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి అని కొట్టేశారు, ఎందుకంటే ప్లస్ మైనస్ రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి. రైట్, సో కొట్టేసినప్పుడు ఏమైందంటే సపోజ్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 5. ఓకే, సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అంటే 10 + 5 అంటే 15 అనే అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తే నాకు 15 అనే అవుట్పుట్ రావాలి. కానీ మీరు రన్ చేసినప్పుడు 10 - 5 జరిగి 5 అనేది వస్తుంది. ఓకే, అవుట్పుట్ అనేది 5 వస్తుంది. అంటే ఏంటి, ఎక్కడో మనం రాసిన ఫంక్షనాలిటీ అనేది తప్పు జరిగింది. ఓకే, సో ప్లస్ బదులు మైనస్ రాయడం అనేది దట్ ఈస్ నాట్ ఎర్రర్, దట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు సింటాక్స్ ఎర్రర్స్. అది తప్పు కాదు, కంపైల్ దాన్ని ఏమి తప్పుగా చూపించదు, అది మనం రాసిన తప్పు కాబట్టి అక్కడ మన ఫంక్షనాలిటీలో తప్పు జరిగింది. ఓకే, అలాంటి తప్పులు ఎప్పుడు బయటకు వస్తాయంటే ప్రోగ్రామ్ ని రన్ చేసినప్పుడు బయటకు వస్తాయి. అలాంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులు ఎప్పుడు బయటకు వస్తాయంటే ప్రోగ్రామ్ ని ఎప్పుడైతే మనం ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ మిస్టేక్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటిని మనం రన్ టైమ్ ఎర్రర్స్ అని అంటారు. వీటిని ఇంకొక పేరులో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ లాజికల్ ఎర్రర్స్. వీటిని మనం లాజికల్ ఎర్రర్స్ అని కూడా పిలుస్తాం. మనం రాసే లాజిక్ లో తప్పు ఉంటుంది కదా, ఆ తప్పు వలన మనకి ఎర్రర్స్ వస్తాయి అనమాట. అంటే అవుట్పుట్ లో మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి వస్తూ ఉంటది. రైట్, సో ఈ లాజికల్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాజికల్ ఎర్రర్స్ అనేవి మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే కొన్ని సార్లు దీస్ లాజికల్ ఎర్రర్స్ మే లీడ్స్ టు ఎక్సెప్షన్స్. ఓకే, సో ఎక్సెప్షన్స్ కి దారి తీస్తాయి. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే అన్వాంటెడ్ సిచ్యువేషన్ దట్ కెన్ టెర్మినేట్ ద ప్రోగ్రామ్ అబ్రప్ట్లీ. అంటే ఎక్సెప్షన్ అనేది ఏంటంటే మనం అనుకోకుండా ఎదురయ్యే ఒక సిచ్యువేషన్ అనమాట. ప్రోగ్రామ్ లో ఏదో ఒక చిన్న లాజిక్ లో మిస్టేక్ జరగడం వల్ల ఆ సిచ్యువేషన్ వచ్చింది. ఆ చిన్న మిస్టేక్ మిగతా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా డిస్టర్బ్ చేస్తుంది, ప్రోగ్రామ్ మధ్యలోనే ఆగిపోయేలాగా చేస్తుంది. అందుకని ఎక్సెప్షన్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్తామంటే దట్ ఈస్ అన్ అన్వాంటెడ్ సిచ్యువేషన్. మనం అనుకోకుండా వస్తుంది, ఒకవేళ వచ్చిందంటే మాత్రం ప్రోగ్రామ్ ని మధ్యలోనే ఆపేస్తుంది. ఓకే, ఏదో ఒక చిన్న తప్పు వల్ల ప్రోగ్రామ్ మొత్తం ఆగిపోతాం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి ఎక్సెప్షన్స్ మనం వచ్చినప్పుడు మనం వాటిని హ్యాండిల్ చేయాలి, ప్రాపర్ వేలో మనం హ్యాండిల్ చేయాలి. ఓకే, సో దానికోసం మనం ఉపయోగించుకునే మెకానిజమే ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సో టు హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, ఒక క్రమ పద్ధతిలో ఖచ్చితంగా వాటిని మనం ప్రోగ్రామ్ ని ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా, ప్రోగ్రామ్ ఆగిపోకుండా మనం హ్యాండిల్ చేసుకోవడానికి ఉపయోగించుకున్న టెక్నిక్ అన్నమాట. రైట్, సో ఇక ఈ జావా స్క్రిప్ట్ లో మనకి ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు ఎలా మనం హ్యాండిల్ చేస్తామంటే సేమ్ యాజ్ ఇన్ జావాలో ఎలాగైతే హ్యాండిల్ చేస్తాం ఇక్కడ కూడా అంతే, యూజింగ్ ట్రై బ్లాక్. ఓకే, అండ్ యూజింగ్ క్యాచ్ బ్లాక్. ఓకే, సో ట్రై బ్లాక్ ని క్యాచ్ బ్లాక్ ని ఉపయోగించి మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట ఎక్సెప్షన్ ని. మేబీ ఇక్కడ మీరు కావాలనుకుంటే ఎక్సెప్షన్ ని త్రో చేయొచ్చు. ఓకే, సో యూజింగ్ ట్రై త్రో క్యాచ్ వీ కెన్ హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. ఏ విధంగా అయితే జావాలో మనం ఎక్సెప్షన్స్ హ్యాండిల్ చేసామో ట్రై త్రో క్యాచ్ ని ఉపయోగించి ఇక్కడ కూడా మనం ట్రై త్రో క్యాచ్ ని ఉపయోగించే ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేస్తాం. ఓకేనా, నోట్ చేసుకోండి, ఇవన్నీ మీకు తెలిసినవి, అందుకని నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. సో ఎక్సెప్షన్ హ్యాండింగ్ లో మనం ముందుగా ఎర్రర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎర్రర్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయి, సింటాక్స్ ఎర్రర్స్ అండ్ సిమాంటిక్స్ ఎర్రర్స్.
సో సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే కంపైల్ టైంలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. మనం చేసే మిస్టేక్స్, టైపింగ్ మిస్టేక్స్ అన్ని కూడా మనకి కంపైల్ టైమ్ ఎర్రర్స్ లో మనం చూడొచ్చు. సిమాంటిక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే మన ఫంక్షనాలిటీలో వచ్చే ఎర్రర్స్. అంటే మనం రాసే లాజిక్ లో కనుక తప్పు ఉంటే, మన రాసే లాజిక్ కనుక మారిపోతే, పొరపాటున మన వల్ల రాంగ్ గా మనం టైప్ చేసినా, లేదా ఒకటి బదులు ఇంకొకటి మనం అక్కడ ప్లేస్ చేసినా కానీ అవుట్పుట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాదు. సో అలాంటి వాటిని లాజికల్ ఎర్రర్స్ ఆర్ రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సో ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఆ లాజికల్ ఎర్రర్స్ గనక కొన్ని సార్లు మనం సరిగా హ్యాండిల్ చేయకపోతే, అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో దోస్ మే లీడ్ టు ఎక్సెప్షన్స్ గా మారే అవకాశం ఉంటుంది. సో ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే దోస్ ఆర్ ద అన్వాంటెడ్ సిచ్యువేషన్స్ వేర్ ద ప్రోగ్రామ్ మే టర్మినేట్ అబ్రప్ట్లీ. ప్రోగ్రామ్ అనేది ఒక్కసారిగా ఆగిపోయే అవకాశం వస్తుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే ఒక చిన్న మిస్టేక్ వల్ల ప్రోగ్రామ్ మొత్తం ఆగకూడదు అని మీరు అనుకుంటారో, అప్పుడు మీరు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే మెకానిజం ఉపయోగిస్తారు. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏం చేస్తుంది అంటే వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఎక్సెప్షన్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, ఒకవేళ కనుక వస్తే దానివల్ల ప్రోగ్రామ్ ఆగకుండా స్మూత్ గా దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనం ఈ బ్లాక్స్ ఉపయోగిస్తాం. ఓకే, సో ట్రై బ్లాక్, త్రో స్టేట్మెంట్ ఉపయోగిస్తాం, అలానే క్యాచ్ బ్లాక్. సో తెలుసు కదా, ఏ స్టేట్మెంట్స్ వల్ల అయితే మనకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండిద్దో వాటిని మనం ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాం. ఓకే, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది అని మనం అనుకుంటే వాటిని మనం ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాం. ఒకవేళ అక్కడ నిజంగానే ప్రాబ్లం వస్తే వి త్రో దట్ ఎక్సెప్షన్. ఓకే, ఇక్కడ నుంచి ఎక్సెప్షన్ ని త్రో చేయడానికి మనం ఈ త్రో స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. త్రో స్టేట్మెంట్ ద్వారా ఎక్సెప్షన్ ని మనం త్రో చేస్తాం, అక్కడి నుంచి బయటికి పంపిస్తాం. అక్కడ త్రో చేసిన ఎక్సెప్షన్ ఎక్కడికి వెళ్ళింది అంటే క్యాచ్ బ్లాక్. ఓకే, సో ట్రై బ్లాక్ లో ఎప్పుడైతే మనకి ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుందో, ఎక్సెప్షన్ అనేది అక్కడ వచ్చిందో, దాన్ని హ్యాండిల్ చేయడానికి మనకి క్యాచ్ బ్లాక్ అనేది క్యాచ్ చేస్తుంది. ఇక్కడ నుంచి త్రో చేసిన ఎక్సెప్షన్ ని క్యాచ్ బ్లాక్ క్యాచ్ చేసి మనకి ప్రోగ్రామ్ అనేది ఒకసారి కాకుండా స్మూత్ గా, అంటే దాని వరకు పక్కన పెట్టి మిగతాదంతా కూడా స్మూత్ గా రన్ అయ్యేలాగా చూస్తుంది. ఓకే, సో సేమ్ జావాలో ఎలాగైతే మనం ట్రై త్రో క్యాచ్ ఉపయోగించామో, జావా స్క్రిప్ట్ లో కూడా మనం ట్రై త్రో క్యాచ్ ని ఉపయోగిస్తాం. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. మనం ఉపయోగించే జావా స్క్రిప్ట్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మన ల్యాబ్ కూడా అవసరం అవుతుంది. ఓకే, సో హియర్ ఐ ఓపెన్ హియర్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఒక చిన్న ప్రోగ్రామ్ మనం రాసింది ఏంటంటే, ఇప్పుడు మనం రాసేది డివైడెడ్ బై 0 ని మనం ఇక్కడ రాసుకున్నాము. ఓకే, సో హియర్ యూ కెన్ వెరిఫై. మనం ఒక 2 వేరియబుల్స్ ని తీసుకున్నాము. ఓకే, రైట్, చూడండి. సో ఏ అనే వేరియబుల్, బి అనే వేరియబుల్. సపోజ్ నేను బి గనక 0 ఇస్తే గనక, ఇక్కడ చూడండి బి అనేది 0 ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ మనం చేయాలనుకున్న డివిజన్ ఆపరేషన్ మనకు ముందే తెలుసు. డివిజన్ ఆపరేషన్ చేయబోతున్నాం కాబట్టి డినామినేటర్ లో ఒకవేళ కనుక 0 వస్తే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒకవేళ మనం డినామినేటర్ లో 0 ఇస్తే ఏం చేయాలనేది మనం ఇక్కడ త్రో బ్లాక్, ఇక్కడ ట్రై బ్లాక్ లో ప్లేస్ చేస్తాం. చూడండి, మనం డివిజన్ ఆపరేషన్ చేయబోతున్నాం కాబట్టి, సో ఈ డివిజన్ ఆపరేషన్ మనకి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వీఆర్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద ట్రై బ్లాక్. సో ట్రై బ్లాక్ లో మనం దాన్ని హ్యాండిల్ చేయడం కోసం మనం వెరిఫై చేస్తున్నాం. ఒకవేళ మనం డినామినేటర్ కనుక 0 ఇస్తే, ఓకే, సో డివిజన్ ఆపరేషన్ సరిగా జరగదు, ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందే మనం దాన్ని త్రో చేసేస్తాం. వీఆర్ థ్రోయింగ్ లైక్ దిస్. ఓకే, ఎప్పుడైతే మనకి బి అంటే డినామినేటర్ అనేది 0 ఇస్తామో, ఇట్ ఈస్ థ్రోయింగ్ ద ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఎర్రర్. ఒకవేళ బి గనక మనం 0 ఇవ్వలేదు అనుకోండి, సపోజ్ ఇక్కడ నేను బి 10 ఇచ్చాను అనుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇదేమి ట్రూ అవ్వదు కాబట్టి ఎక్సెప్షన్ ఏమి త్రో అవ్వదు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది, సి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆ రిజల్ట్ మనకు చూపిస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ నేను కనుక బి వాల్యూ 0 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది అండ్ ఇట్ థ్రోస్ ద ఎక్సెప్షన్. ఓకే, మనం డివిజన్ ఆపరేషన్ చేయాలనుకున్నాం కాబట్టి బి 0 ఇస్తే కుదరదు కాబట్టి ఇట్ థ్రోస్ ఎక్సెప్షన్. సో అది ఏదైతే ఎక్సెప్షన్ త్రో చేస్తుందో మనం ఇక్కడ క్యాచ్ చేస్తాము. క్యాచ్ చేసి ఒక సింపుల్ అలర్ట్ బాక్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. ఏదైతే అక్కడ పాసిబుల్ ఎక్సెప్షన్ ఉందో ఆ పాసిబుల్ ఎక్సెప్షన్ మనం అలర్ట్ లాగా డిస్ప్లే చేస్తాం అనమాట. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఇది మనం సేమ్ జావాలో చేసినట్లుగానే చూడండి. నేను ఎప్పుడైతే బి వాల్యూ 0 ఇచ్చానో ఇట్ ఈస్ షోయింగ్ ద అలర్ట్. ఓకే, డివైడెడ్ బై 0 ఎర్రర్ వస్తుంది అని చూపిస్తుంది. ఓకే, ఇక మనకి ఏం ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ బి వాల్యూ 10 ఇచ్చాను అనుకోండి, దెన్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్. ఓకే, ఏ ఎక్సెప్షన్ లేకుండా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది అనమాట.
ఓకే, ఎప్పుడైతే నేను బి వాల్యూ 0 ఇస్తానో, బి వాల్యూ 0 ఇచ్చినప్పుడు మాత్రమే నాకు ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అవుతుంది. కాబట్టి నేను రాసాను ఇక్కడ క్యాచ్ బ్లాక్ లో రాసి ఉంచాను. ఓకే, ఎప్పుడైనా సరే పైనుంచి ఎక్సెప్షన్ కనుక వస్తే వెంటనే యూజర్ కి ఒక అలర్ట్ మెసేజ్ ని డిస్ప్లే చేయండి. ఏదైతే ఎర్రర్ వాళ్ళు పంపించారో, ఏదైతే ఎక్సెప్షన్ ద్వారా మనకి ఎర్రర్ వచ్చిందో ఆ ఎర్రర్ ని మనం డిస్ప్లే చేసి చూపిస్తాం లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ మనకి డివైడెడ్ బై 0 ఎర్రర్ వచ్చింది అని దీని మీనింగ్ అన్నమాట. ఓకేనా, సో అక్కడతో మనం స్మూత్ గా హ్యాండిల్ చేసినట్లు. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది కూడా మనం ల్యాబ్ లో చేయాల్సిన ప్రోగ్రామ్ అన్నమాట. అర్థమైందా? సేమ్ ఎలాగైతే మనం జావాలో చేసామో ఇక్కడ కూడా మనం ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేస్తాం. రైట్, ఓకే అమ్మా, నోట్ చేసుకోండి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రాసుకున్నారు కదా. సో ఇక్కడ కూడా మనం ట్రై త్రో క్లాష్ బ్లాక్స్ యూజ్ చేస్తాము. కావాలంటే మీరు ఇది నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ రాసుకోండమ్మా. రైట్ ఏ HTML ఫైల్ యూజింగ్ JavaScript. Write a HTML file using JavaScript. Using JavaScript to illustrate exception handling. To illustrate exception handling. To illustrate exception handling. Okay, so take a screenshot of this. ఇది మీరు ల్యాబ్ లో చేయాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. Okay, so and this is the expected output for this program. మీరు కావాలంటే దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం బి వాల్యూ 0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనకి ఎక్సెప్షన్ రైజ్ అయింది అండ్ అలర్ట్ మెసేజ్ అనేది మనకి డిస్ప్లే అయింది. ఓకేనా, సో ఏదైతే మనకి ఇక్కడ ఎక్సెప్షన్ రైజ్ అయిందో బి అనేది 0 ఇవ్వటం వలన దానికి సంబంధించిన అలర్ట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనకి ఏంటంటే జావాకి సంబంధించిన బేసిక్, జావా స్క్రిప్ట్ కి సంబంధించిన బేసిక్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో అర్థమైందమ్మా? ఏం డౌట్స్ అడగచ్చు నాన్న? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఈరోజు మనం ఇప్పుడు చూసాము. ఓకే.